తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ భూముల పరిరక్షణకే ఫోకస్ పెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములు వినియోగించకపోతే వెనక్కి తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక టీఎస్ఐసిసి కార్యాలయంలో పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని టీఎస్ఐఐసిలో సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంక్, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సంస్థ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సంస్థ అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. తెలంగాణ రాకముందు జరిగిన భూ కేటాయింపులు, అనంతర భూ కేటాయింపులపై మంత్రి సమీక్ష చేపట్టారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏ కంపెనీలు ఎంత మేర ఏ అవసరాల నిమిత్తం భూమి పొందింది, ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారంపై మంత్రి ఆరా తీశారు. భూములు వినియోగించుకోకపోవడంపై అధికారుల ద్వారా ఆరా తీయడం జరిగింది. ఇక డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈడీ కేసులు, ఇతరత్ర వ్యవహారాల్లో కోర్టులో ఉన్న భూములపై న్యాయ నిపుణులతో చర్చించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చిన అంశాలపై కూడా ఆరా తీశారు. అలా థర్డ్ పార్టీలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయ అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక గతంలో భూములు పొంది ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్లలో పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డర్ అమౌంట్ చెల్లించని అంశాలపై కూడా నివేదిక అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు జరిగిన పలు పారిశ్రామిక పార్కుల ప్రస్తుత పరిస్థితిపై సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి కేటాయించిన భూముల వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు.